ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటా మాకు చక్కటి అమ్మవారి దర్శనం కలిగింది అని మేము అనుకుంటున్నాం. కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వారు అనుకున్న కోరికలు నెరవేరాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వారికి కూడా అందిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. నమస్కారం. మీ అందరికీ మా ఫ్యామిలీ తరపున ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హలో అండి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. మీ అందరికీ ఈరోజు మీ యొక్క అమ్మవారి టెంపుల్ చూపించబోతున్నాను. నా ద్వారా కంచి కామాక్షమ్మ టెంపుల్కి మేము వెళ్ళడం జరిగిందండి. అక్కడికి వెళ్ళడం ఎంత ఖర్చు అయింది ఏంటి అన్నీ కూడా మీకు చెప్తాను. అమ్మవారి కంచి కామాక్షి కంచికి చేరుకున్న తర్వాత ఒక హోటల్ రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. 3 వ్యక్తులం మేము అక్కడ ఉండడం జరిగింది. మాకు 2,800 రూపాయల వరకు ఛార్జ్ చేయడం అయితే జరిగింది దాదాపుగా. అక్కడ ఒక నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి మేము ఇంకా రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నాము. కానీ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళలేకపోయాము. దానికి కారణం ఏంటంటే మేము అంతకుముందు జర్నీ చేయడం వల్ల ఎర్లీ మార్నింగే లేవలేకపోయామండి. సో మేమైతే కరెక్ట్గా 8 ఆ టైంలో లేచి తలస్నానాలు అన్నీ చేసేసుకొని చక్కగా మేము పూజకైతే గుడికి వెళ్దామని చెప్పి రెడీ అయి ఉన్నాము. టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే షార్ట్స్ లాంటివి అలో చేయట్లేదండి. మీరు పాయింట్ షర్ట్ వేసుకోవచ్చు, లేదా సాంప్రదాయంగా పంచలు అలా లుంగి పంచలు అవి కట్టుకోవచ్చు. సో మేమున్న హోటల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తామండి. అయితే ఇక్కడ నుంచి బయలుదేరి మనం కిందకి వెళ్ళి అక్కడ నుంచి మనం కార్ పార్కింగ్ టెంపుల్ దగ్గర మనకి అవైలబుల్గా సరిగా లేదండి. అంటే చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ నుంచి హోటల్లో దగ్గర నుంచే ఆటో మాట్లాడుకొని వెళ్ళాలని డిసైడ్ అయి ఉన్నామండి. మేము ముందు రోజు నైట్ వచ్చినప్పుడే టెంపుల్ ఎక్కడుంది, ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, అక్కడికి కారు వెళ్తుందా లేదా, వెళ్ళినప్పుడు అక్కడ పెట్టుకోవడానికి ఉంటుందా లేదా అనేది క్లియర్గా అబ్జర్వ్ చేశామండి. చేసిన తర్వాతే దగ్గరలో మేము రూమ్ తీసుకోవడం జరిగిందండి. రూమ్స్ చాలా బాగా అవైలబుల్గా ఉంటున్నాయండి. సో మీరు అంటే ఆన్లైన్లో చూసుకోవాల్సిన అవసరం దాదాపుగా లేకపోవచ్చు. దాదాపుగా అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. మీరు చూసుకోండి మీ అందుబాటులో బట్టి. కానీ ఇక్కడ ఆటో వాళ్ళండి ఎంత చక్కగా మాట్లాడారంటే నిజంగా చెప్తున్నాను, అస్సలు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయలేదండి. మమ్మల్ని ఇప్పుడు గుడికి తీసుకెళ్ళి మళ్ళీ గుడి దగ్గర దించి మళ్ళీ గుడి దర్శనం తీసుకొని మళ్ళీ మమ్మల్ని హోటల్లో దింపే మళ్ళీ మేము బట్టల షాప్కి వెళ్ళాము. బట్టల షాప్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు కేవలం మనిషికి 20 రూపాయలు చొప్పున తీసుకున్నాడంటే నమ్ముతారా మీరు? కేవలం 20 రూపాయలే తీసుకున్నారు ఆయన. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అది ముఖ్యంగా చాలా ఆశ్చర్యంగా మేము ఫీల్ అయ్యాము. సరే, ఒకవేళ బట్టల షాప్ తీసుకెళ్ళినందుకు వాళ్ళకేమైనా ఉంటుందేమో అని మీరు అనుకోవచ్చు. బట్ ఉన్నా కానీ ఆ పద్ధతి కానీ చక్కగా మాట్లాడటం కానీ చాలా మంచిగా అనిపించింది. నాకు ఇక్కడికి వెళ్ళగానే ఫస్ట్ నేను గిరి ప్రదర్శనకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంతం ఎలా అనిపించిందో ఇక్కడ కూడా నాకు అలానే అనిపించింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి. ఇదిగోండి వెళ్ళే దారి అన్నమాట ఇదంతా కూడాను. మీరు ఎంతైనా ఒక్క విషయం నేను గమనించింది ఏంటంటే అండి, తమిళనాడులో ఎక్కువ శాతం వరకు ఆడవాళ్ళు నేను చూసిన ప్రాంతంలో ఆడవాళ్ళు రకరకాల పూలను ఎక్కువగా తలలో ధరించడం చూశాను. దాని తర్వాత అంటే మన దగ్గర కొన్ని తెల్ల పూలు, కనకాంబరాలు, రెడ్ కలర్ అలా కాకుండా కొంచెం పర్పుల్ కలర్ అలాంటి కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్న ఫ్లవర్స్ కూడా అన్నీ పెట్టుకోవడము, అవన్నీ కూడా సాంప్రదాయంగా ఉండడము చాలా చక్కగా గమనించానమాట నేను. సో నాకు చాలా బాగా నచ్చిందండి. అక్కడికి ఎందుకో వెళ్తే ఒక తన్మయత్వం అండి. మనం అక్కడ అందరూ ఒక పెద్ద పుణ్యాత్ములు, దేవతలు అక్కడ తిరిగి ఉన్నారేమో, ఈ ప్రాంతానికి వచ్చినందుకు నాకు అదృష్టమేమో అన్న భావన అయితే నాకు కలిగింది. చాలా సంతోషంగా అనిపించిందండి. సో నేను మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే చేరుకోవడానికి సమయం వచ్చేసింది, చేరుకోబోతున్నాము. సో దాని తర్వాత చేరుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నా అనుభూతి మాటల్లో చెప్పలేనిదండి. ఎంతైనా సరే దేవాలయాల గురించి మనం తెలుసుకున్నది వేరు అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పొందిన అనుభూతి మరొక్క తీరు. మనం అసలు అది మాటల్లో చెప్పలేం. కానీ చాలామంది తెలుగు వాళ్ళు అక్కడికి వచ్చారండి. మమ్మల్ని చాలామంది గుర్తుపట్టారు. చాలామంది తెలుగు వాళ్ళు వచ్చి ఉన్నారు.
సో చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఇదిగోండి అమ్మవారి యొక్క టెంపుల్కి దారి అన్నమాట. మనకి 4 వైపులా మనకి గోపురాలు ఇట్లా కనిపిస్తూ ఉంటాయండి. మీరు లోపల నుంచి చూస్తే అర్థమవుతుంది. సో నేనైతే ఇప్పుడు మా లోపలికి ఎంట్రీ కాబోతున్నాను. అంతకుముందు ఈ చుట్టుపక్కల ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. పూలు అమ్మేవాళ్ళు కానివ్వండి, అక్కడ చూసారా తామర పువ్వులు, లిల్లీ పువ్వుల దండ, అమ్మవారికి చక్కగా ఇష్టమైనటువంటి పూల దండలన్నీ కూడా అక్కడ ఉండడం జరిగింది. చుట్టుపక్కల చూస్తున్నట్టయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వచ్చిన వస్తువులతో పాటు అమ్మవారి ఫోటోలు కానివ్వండి, అక్కడ దొరికే సరికొత్త వస్తువులన్నీ ఉన్నాయి. దాని తర్వాత పట్టు చీరలకి నిలయం అని చెప్తాం కదండి, కంచి. కంచిలో మనకి కంచి పట్టు చీరలు దొరుకుతాయని హ్యాండ్లూమ్స్ సంబంధించిన షాప్స్ అన్నీ కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. ఒక్కసారి అమ్మవారి గుళ్ళోకి వెళ్తుంటే ఆ ముఖద్వారం దగ్గర ఉన్న గోపురాన్ని చక్కగా దర్శించుకోండి. ఎంత బాగున్నాయండి. అసలు ఎలా చెక్కారో, ఎలా చేశారో వాళ్ళందరికీ చేతులెత్తి మొక్కాలేమో అనిపిస్తుందండి. నాకైతే చాలా చూస్తుండిపోవాలేమో అనిపించింది. ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసేయండి. ఇక్కడ నాకు దీని గురించి పూర్తిగా చెప్పేంత ఏజీ లేదండి, అంత అనుభవం కూడా లేదండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏదైతే కనిపించిందో వాటి గురించి చెప్తున్నానండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. చూసారా, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన టెంపుల్కి ఇలా వెళ్తున్నారు. వాళ్ళు లోపలికి వస్తుంటే ఆయన షార్ట్ వేసుకున్నాడండి. ఆయనకి లోపలికి ఎలో లేదని చెప్పారు. అప్పుడే నాకు అర్థమైంది దీంట్లోకి వెళ్తుంటే మనం షార్ట్స్ వేసుకోలేము అని చెప్పేసి. సో గుళ్ళోకి వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ నుంచి చెప్పులు పెట్టుకునేవి కూడా ఉన్నాయండి. చెప్పులు ఒక పక్కకు పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళడానికి ఎటువంటి డబ్బులు అలాంటివి ఏమి లేవండి. లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోవడమేనమాట. సో నేను లోపలికి వెళ్ళిన తర్వాత స్పెషల్ దర్శనం టికెట్స్ ఏమైనా ఉన్నాయని అడిగానండి. అలా ఏమీ లేవు అన్నారండి. లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుందండి, చూడండి. ఇటు పక్క చూసినా ఎంత బాగుంటుందో. ఫస్ట్ రాగానే చుట్టూ ప్రదర్శన ఒకటి చేసుకొని దాని తర్వాత క్యూ లైన్లో నిలబడే వాళ్ళు కొందరైతే, కొందరేమో రాగానే లైన్లో నిలబడిపోతున్నారండి. ఎందుకంటే వాళ్ళు అయ్యప్ప స్వాములు మళ్ళీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది వెంటనే అని చెప్పేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోదామని కొందరు లైన్లో నిలబడుతున్నారు. మేము ఆల్రెడీ ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకు దర్శనం అంతా చక్కగా జరిగిపోయిందండి. జరిగిన తర్వాత తీసిన వీడియో బిట్ అనమాట. ఇక్కడ వాటర్ అంతా కూడా తాగాను నేను. సో మనకి లోపలికి ఎంటర్ అవ్వడంతోనే ఇలాగా ధ్వజస్తంభం అంతా కూడా చక్కగా దర్శనమిస్తుందండి. అక్కడ అందరూ హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకొని పూలదండలు కూడా అక్కడ వేసి నమస్కరించుకొని దాని తర్వాత అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నారు. వెనకాల మనకి కోనేరు కనిపిస్తుందండి. ఈ కోనేరులో చేపలు అసలు ఎంత చక్కగా కనిపిస్తాయో, పెద్ద పెద్ద చేపలు కనిపిస్తూ ఉంటాయండి. సో కొంతమంది వీటికి తినే ఆహారంగా పువ్వుల్ని విసురుతున్నారు. కానీ అది అలా విసరచ్చో విసరకూడదో అని నేనేం విసరలేదండి. జస్ట్ చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో. చూడడానికి ఒక కన్నుల పండుగగా అనిపిస్తుంది కదండి. నాకైతే అలాగే అనిపించింది. మీకు కూడా ఎలాగా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, సరేనా అండి. అండ్ ఒక తన్మయత్వం అండి. ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద వాళ్ళు తపస్సు చేస్తుంటారు అక్కడ. ఎంతమంది గొప్పవాళ్ళు అక్కడ దర్శించుకొని ఉంటారు. ఎంతమంది పూజలు చేసి ఆ యొక్క నిర్మాణాన్ని నిర్మించి ఉంటారు. అటువంటి ప్రదేశంలో మనం అడుగుపెట్టడం అంటే పూర్వజన్మ సుకృతమని నేను భావిస్తానండి. ఏదైనా దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలన్నా, గుడి దగ్గరికి చేరుకోవాలన్నా అది మన చేతుల్లో ఉందనుకుంటాం. అది ప్లాన్ వేయటం వరకేనండి. అక్కడ వరకు తీసుకెళ్లాలంటే ఆ దేవుడి కృప ఖచ్చితంగా ఉండాలి, ఆ దేవుడి దయ ఖచ్చితంగా ఉండాలి, ఆ దేవుడి యొక్క ఆజ్ఞ ఖచ్చితంగా అక్కడ ఉండాలి. మనం వెళ్ళాలి అని రాసి పెట్టుంటేనే వెళ్తామండి. మేమైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి గోపురం మాకు ఇదంతా కూడా అసలు ఎంత హాయిగా ఉందో అండి. మాకు గుడిని దర్శనం చేసుకొని అమ్మవారిని చూసి అలాగా నాకు తెలియకుండానే కళ్ళలో అలా నీళ్ళు వచ్చేసాయండి. అమ్మవారిని దర్శించుకొని లోపలికి వచ్చేసిన తర్వాత మనకి బయట వైపున మనకి ప్రసాదం కూడా ఇస్తారండి. ప్రసాదం తీసుకొని అక్కడ కూర్చొని తిని చక్కగా అక్కడ చేయగడుకొని కొద్దిసేపు మాట్లాడుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి ప్రసాదాలు ఏమీ అమ్మడం లేదండి. మనకి అక్కడ అమ్మవారి ఫొటోసు, అమ్మవారి కంకణాలు ఇలా సంబంధించినవి కొన్ని వాటికి సంబంధించినవి అమ్ముతున్నారే తప్ప ప్రసాదాలు అయితే ఏమి అమ్మడం లేదండి. నేను అక్కడ కుంకుమ అలాగే కొన్ని దేవుడి పటాలు అవి తీసుకొని వచ్చాను మా అన్నయ్యకి మా అక్క వాళ్ళకి ఇవ్వడం కోసం అని చెప్పేసి. సో దర్శించుకున్న తర్వాత మా ఆనందం మాటలో చెప్పలేదండి. జీవితంలో ఒక్కసారైనా సరే అలా వెళ్ళాలనిపిస్తుంటుంది ఎవరికైనా. నాకు అనిపించిందండి, చాలా రోజులకి అదృష్టం దొరికింది, వెళ్ళేసి వచ్చాము. ఇక్కడ నుంచి మేము పట్టు చీరలు కూడా తీసుకోవడం జరిగిందండి. ఆ పట్టు చీరలకు సంబంధించింది వేరే వీడియోలో మీకు ఖచ్చితంగా పెడతాను. ఎక్కడ తీసుకున్నామో ఏంటో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ.
సో అసలు ప్రతి ఒక్కళ్ళండి అక్కడ రాగానే అసలు కానీ ఎంత జనం ఉన్నా నెట్టుకోవటం కానీ తోసిపుచ్చులాటం అలాంటి ఏం జరగలేదండి. లోపలికి వెళ్ళగానే అండి అసలు అది మాటల్లో చెప్పలేని ఆనందం అండి. మనకి అక్కడ ఏంటంటే కచేరీ, మన సన్నాయి మేళము కచేరీ అవంతా లోపల నడుస్తూ ఉంటే లైవ్లోనే మనకి అంతా తిరుపతిలో ఉన్నట్టే ఉంటుందండి. ఎంత చక్కగా ఉందో అసలు మాటల్లో చెప్పలేను. నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత ఒక హోటల్కి అయితే వెళ్ళడం జరిగిందండి. హోటల్లో భోజనం అయితే ఆర్డర్ ఇచ్చాము. మనకి అక్కడ ఆవిడ తెలుగు ఆవిడేనంట, కానీ అక్కడ సెటిల్ అవ్వడం వల్ల తమిళే ఎక్కువగా మాట్లాడతారు, తెలుగు తక్కువగా మాట్లాడతారంట. అక్కడే భోజనం చేశాము. ఇక్కడ కూడా మనకి హోటల్లో మనకి ఆటో అతనే తీసుకొని వెళ్ళాడండి. ఇక్కడ నుంచి బట్టల షాప్ కూడా ఆయనే తీసుకొని వెళ్ళారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అండి విసుగు లేకుండా చక్కగా మాట్లాడారండి అక్కడ. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి కృప మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నమస్కారం.